బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాము. మంత్రి పొంగులేటి మాజీ మంత్రి కేటీఆర్ కు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి అయితే సవాల్ విసిరారు. తన ఆరోపణలు అవాస్తవమని తేలితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, లేకుంటే మీరు రాజకీయాల నుంచి తప్పుకుంటారా అంటూ మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. పొంగులేటికి మంత్రిగా కొనసాగే అర్హత లేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. గ్లోబల్ టెండర్ల పేరుతో అమృత్ టెండర్లు ఇచ్చారని, కావాలంటే 24 గంటల్లో సిబిఐని దించుతామని అన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని ఢిల్లీ కాంగ్రెస్ కాపాడుతుందని ఆరోపించారు. కేసీ వేణుగోపాల్తో కేటీఆర్, హరీష్ రావు మాట్లాడుకున్నారని, కాంగ్రెస్ తో కలవడాన్ని రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారంటూ బాంబ్ పేల్చేశారు. అటు మహేశ్వర్ రెడ్డి ఈ అంశానికి సంబంధించి అయితే ప్రస్తుతం రచన నడుస్తోంది. టెండర్ల విషయానికి సంబంధించి ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ పొంగులేటికి సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి ఇద్దరిపైన అటు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మరో సవాల్ విసిరారు. మీరు చేసిన ఆరోపణలకు నేను కట్టుబడి ఉన్నాను, దాన్ని నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు నా సవాల్కు సిద్ధమా? ఒకవేళ నేను తప్పైతే రాజకీయాల నుంచి తప్పుకుంటాను, మీరు తప్పని తెలిస్తే మీరు రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? కేంద్రంలో అటు దోస్తీ, రాష్ట్రంలో ఈ వైరుధ్యం ఏంటి అనేది అక్కడ ప్రజలు చూస్తున్నారు. దానికి సంబంధించి మేమేం మాట్లాడాల్సిన అవసరం లేదు అంటూ కూడా ఎల్లటి మహేశ్వర్ రెడ్డి బాంబ్ పేల్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, ఎప్పటికప్పుడు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఇలాంటి బాంబులు పేల్చడంలో సిద్ధాస్తున్న విషయం తెలిసిందే. ఆయన లైమ్ లైట్ లో ఉంటూ ప్రతి అంశాన్ని కాంట్రవర్సీ చేస్తూ ఉంటారు. ఇప్పటికే టెండర్ల విషయంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అని నడుస్తున్న నేపథ్యంలో ఇటు మహేశ్వర్ రెడ్డి దూరడంతో ఈ అంశం మరో టర్న్ తీసుకున్నది క్లియర్ గా తెలుస్తుంది. ఓవరాల్ డీటెయిల్స్ తెలియజేయండి. సంధ్య, ఇక మరి గత 2 రోజులుగా అంటే శనివారం, ఆదివారం ఈ 2 రోజులు మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మరి మాటల యుద్ధం కొనసాగింది. విమర్శలు తీవ్రస్థాయిని దాటిపోయి కూడా ఇక రాజీనామాలు, తర్వాత రాజకీయ సన్యాసం వైపు కూడా కామెంట్స్ వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా మరి శనివారం రోజు తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలన్నింటినీ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సెక్రటేరియట్లో మరి ఇక ఆయన సవాల్ను స్వీకరించారు. తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా మరి ఆ సవాలుకు ప్రతి సవాలుగా జవాబిచ్చారు. సో రాజీనామా చేయడానికి తాను కూడా సిద్ధమేనని ప్రకటించారు. సో ఏదైతే మరి కేటీఆర్ చేసిన ఆరోపణలు ఏవైతున్నాయో అమృత్కు సంబంధించిన పథకంలో 8,888 కోట్లు అవినీతి జరిగింది. సో దీంట్లో సీఎం రేవంత్ బావమరిదికి ఈ యొక్క టెండర్లు అప్పగించారు. దీంట్లో సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా సీఎం పదవి నుంచి మరి తప్పుకునే అవకాశం ఉంటుంది. ఇవి నిజమని తేలితే ఖచ్చితంగా ఈ విషయంలో మరి హైకోర్టు జడ్జితోని కూడా మరి విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో సో కేవలం 3,500 కోట్ల రూపాయలు మాత్రమే అమృత్ పథకానికి సంబంధించి మరి ఇప్పుడు కేంద్ర నిధులు శాంక్షన్ అయ్యాయి. దాంట్లో గ్లోబల్ టెండర్ ప్రక్రియ ద్వారానే మరి ఈ యొక్క కాంట్రాక్టులు అయితే సదరు కంపెనీలు ఏవైతే మరి కేటీఆర్ ఆరోపిస్తున్నాడో ఆ కంపెనీలన్నీ కూడా గ్లోబల్ టెండర్ ద్వారానే దక్కించుకున్నాయి. సో దీంట్లో కేటీఆర్ 8,888 కోట్ల రూపాయలని ఆరోపిస్తున్న విషయాలు అవాస్తవము. సో దీంట్లో నేను కూడా కేటీఆర్ నిరూపిస్తే రాజీనామా చేయడానికి సిద్ధమేనని మంత్రి పొంగులేటి ప్రకటించడం అయితే మరి సవాళ్ళ పర్వం అయితే కొనసాగింది. ఈ అంశంలో రాజీనామాస్త్రాలు కూడా సంధించుకున్నారు. సో దీంట్లో మరొకసారి కూడా మరి ఇటు బీజేపీ కూడా ఎంటర్ అయింది. దీంట్లో మరి ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా ఒకరికొకరు అక్కడ అస్త్రాలు సంధించుకున్నారు. వాళ్ళ మధ్యలో ఫైట్ నడుస్తున్నప్పుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇన్వాల్వ్ అవడం వెనుక ప్రధాన కారణం ఏంటి? ఇమీడియట్ గా మీరు సవాల్ సిద్ధమైతే నైట్ సిబిఐని దించుతామంటూ కూడా ఆయన కామెంట్స్ చేయడం వెనుక అంటే ఏంటి ప్రధాన కారణం అసలు? ఖచ్చితంగా మరి గత కొన్ని రోజులుగా కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్లు మాత్రమే రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాడుతున్నాయనే సంకేతాలు ఇస్తున్నారు. ఇక ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రజలను డైవర్ట్ చేస్తున్నారు. సో బీజేపీ పాత్ర ఏం లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరి వీరిద్దరిపై కూడా మరి ఒకరైతే సిబిఐని రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకున్నారు, మరొకరైతే ఇక మరి కేసీఆర్ను కాపాడుతున్నారు. మరి గల్లీలో కుస్తీ పడుతున్నారు, ఢిల్లీలో దోస్తీ చేస్తున్నారు. హరీష్ రావు కూడా ఇప్పటికే ఢిల్లీకి వెళ్ళారు. సో దీంట్లో కేటీఆర్ కూడా ఢిల్లీకి వెళ్ళారు. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి ద్వారా కూడా ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ను కలిసి మరి ఆ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు, మంత్రులు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, అలాగే కేసీఆర్పై కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మరి అక్కడ ఒక చీకటి ఒప్పందం అయితే జరిగింది. ఈ ఒప్పందం నేపథ్యంలోనే మరి సిబిఐని అడ్డుకుంటున్నారు. ఈడీ బోడీ అని కూడా కామెంట్ చేశారు, ఈడీని కూడా రాకుండా చేశారు. సో మీరు ఇప్పుడు సిబిఐ విచారణ కోరుతున్నారు. సో గతంలో మీరు సిబిఐని అడ్డుకొని ఇప్పుడు కోరడం కావచ్చు. అట్ ద సేమ్ టైం మరి ఇక బీజేపీ పూర్తిగా
ప్రజల కోసం ఏం చేయలేనట్టు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు ఇవ్వట్లేదనే ప్రచారం చేస్తున్నారు కనుక మరి బీజేపీకి సంబంధించిన శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఈరోజు మీడియా సమావేశంలో కూడా ఫైర్ అయ్యారు. రెండు పార్టీలకు సంబంధించిన చీకటి ఒప్పందాలు నాకు తెలుసు. సో దీంట్లో కొడంగల్కు సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్లో మరి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన కంపెనీతో పాటు మెగా కృష్ణారెడ్డికి సంబంధించిన మెగా కంపెనీకి కూడా ఈ యొక్క కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్కు సంబంధించి సుమారు 1,000 కోట్ల రూపాయలకు సంబంధించిన కాంట్రాక్ట్ కూడా మీరు ఇవ్వడం జరిగింది. సో దీంట్లో నా దగ్గర నేను ఇంతకు ముందే 2 నెలల క్రితమే ఈ అంశము నేను చెప్పడం జరిగింది. అదే ఇప్పుడు జరిగింది. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీకే మరి కంపెనీతో పాటు మెగా కృష్ణారెడ్డికే ఈ 2 కంపెనీలకే ఇక మరి కొడంగల్ ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇచ్చింది. దీంట్లో ఆధారాలు ఉన్నాయి, నేను ముందే చెప్పాను. సో ఈ విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య ఒక చీకటి ఒప్పందం కొనసాగుతోంది. సో దీనిపైన మరి అనేక అవినీతికి పాల్పడ్డారు బీఆర్ఎస్ సంబంధించిన కేసీఆర్తో సహా మాజీ మంత్రులంతా కూడా ఆరోపిస్తున్నారు. కానీ సిబిఐ రాష్ట్రంలో ఉండకుండా మరి మీరు అడ్డుకున్నారు. ఇప్పుడు అదే విషయంలో సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నారు. సో సిబిఐని దించడం నాకు పెద్ద ఇష్యూ కాదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రంలో అనేక అక్రమాలకు అవినీతికి పాల్పడుతుంది. సో బీజేపీ చూస్తూ ఊరుకోదు. ఏ రాత్రికైనా కూడా నేను ఖచ్చితంగా సిబిఐని దించగలను. సో ఇప్పటికే లిక్కర్ కేసులో మరి ఢిల్లీ నుంచి సిబిఐ వచ్చి మరి అందులో నిందితురాలుగా ఉన్న ఎమ్మెల్సీ కవితను కూడా అరెస్ట్ చేశారు. ఆ సంగతి మీకు తెలుసు. కానీ ఇప్పుడు మీరు ఆ కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 పార్టీలు కూడా మరి చీకటి ఒప్పందాలు చేసుకొని రాష్ట్రంలో ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. శ్రీనివాస్, దీనికి సంబంధించి ఇరు పార్టీల నేతలు చాలా క్లియర్ కట్ గా ఒక మెసేజ్ పంపించడం జరిగింది. ఆయన ఒక న్యాయవాది, పార్టీకి న్యాయ వృత్తికి రెండింటికి సంబంధం లేదు. అది ఆయన వ్యక్తిగతంగా తీసుకున్న కేసు. దీనికి అటు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కావచ్చు ఎలాంటి సంబంధం లేదు. అది న్యాయపరంగా వెళ్ళింది తప్పితే అది ఆయన వ్యక్తిగత అభిషేక్ సింగ్కి సంబంధించి అది పార్టీ పురమాయించింది కాదు. దీనికి సంబంధించి అవాస్తవమైన సత్యదూరమైన మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో చెప్పడం. దానికి సంబంధించి బీఆర్ఎస్ కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. మరొకసారి అదే అంశాన్ని, అంటే కేంద్రంతో దోస్తీ గల్లీలో కుస్తీ అన్నట్టు ఈ అంశాన్ని మరొకసారి తెర మీద తీసుకురావడం వెనుక అంటే వ్యూహాత్మకంగా మహేశ్వర్ రెడ్డి కామెంట్స్ చేశారనుకోవాలా, లేకుంటే ఇప్పుడు ఆయన ఉనికిని కాపాడుకోవడం అంటే నేను ప్రజల పక్షాన పోరాడుతున్నానని చెప్పుకోవడం కోసం మాత్రమే ఈ అస్త్రాన్ని ఆయన వాడుతున్నారని అనుకోవాలా? ఖచ్చితంగా సంధ్య, మరి ఇందులో చాలా రాజకీయ కోణాలు ఉన్నాయి. మనకు తెలిసిందే. మరి పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ నుంచి పార్లమెంట్ ఎన్నికలను ఒకసారి మనం పరిశీలించినట్లయితే అసెంబ్లీ ఎన్నికల్లో 119 అసెంబ్లీ స్థానాలకు గాను మరి ఇక కాంగ్రెస్ 64 సీట్లు గెలుచుకుంది. మొన్న ఏదైతే కంటోన్మెంట్తో పాటు మరి 65 ఒక సిపిఐ మొత్తం 66 ఇప్పుడు కాంగ్రెస్ సొంతంగా గెలుచుకున్న స్థానాలు కావచ్చు. మరొక 10 మంది కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లు కండవ కప్పుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే కాంగ్రెస్ ఇప్పుడు బలంగా ఉంది. అట్ ద సేమ్ టైం పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీజేపీ మరి ఆ పార్టీకి గట్టి పోటీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 17 పార్లమెంటు స్థానాలలో 8 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంటే 8 స్థానాలు బీజేపీ గెలుచుకుంది. ఓవరాల్గా మరి ఒకవైపు బీజేపీ రాష్ట్రంలో కొంత ప్రత్యామ్నాయంగా కూడా ఎదుగుతోంది. అసెంబ్లీలో కూడా మరి 8 సీట్లు గెలుచుకుంది. 8 మంది ఎమ్మెల్యేలు గెలవడంతో కాంగ్రెస్ పార్టీ ఊహించలేదు. సో ఈ నేపథ్యంలోనే మరి బీఆర్ఎస్ పార్టీ కూడా 39 స్థానాలు గెలుచుకొని ప్రతిపక్షానికి పరిమితమైన నేపథ్యంలో మరి బీజేపీని పక్కన పెట్టే వ్యూహాలు పన్నుతున్నారని కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇదే క్రమంలో ప్రతి అంశంలోనూ బీఆర్ఎస్ కాంగ్రెస్లు మాత్రమే ప్రతి విమర్శలు చేస్తున్నారు. సో తాను శాసనసభ పక్షనేతగా కూడా మరి ఆయన స్పందించారు. సో వీరిద్దరు కూడా ఎవరైతే మరి గతంలో సిబిఐని అడ్డుకున్న కేటీఆర్ కావచ్చు, తర్వాత మరి ఇప్పుడు తాజాగా మరి మంత్రి పొంగులేటి కూడా మరి తన సొంత కన్స్ట్రక్షన్ కంపెనీకే కూడా కాంట్రాక్టులు ఇవ్వడం కావచ్చు, వీటన్నిటిని కూడా తాను గతంలోనే చెప్పాను. ఇప్పుడు ఆ కంపెనీలకే కాంట్రాక్టులు దక్కాయి. సో మంత్రిగా ఉన్న పొంగులేటి కాంట్రాక్టులను తన సొంత కంపెనీకి ఎలా చేసుకుంటారో, ఎట్ ద సేమ్ టైం సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయన బంధువులకు ఎవరైతే సుజన్ రెడ్డి ఉన్నారో ఆయన బావమరిదికే మరి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, తర్వాత ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య అమృత్ టెండర్ విషయంలో కావచ్చు ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. మీరిద్దరు చేసినవి ఖచ్చితంగా మరి ఇవి క్షమార్పణం కానీ ఈ అవినీతిగా ఆయన చూపారు. సో ఈ విషయంలో మీరిద్దరు రాజీనామాలు చేయాల్సిందే. సో ఇవి నేను నిరూపించలేని పక్షంలో నేను కూడా రాజీనామా చేస్తానని కూడా మరి ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పడం మనం చూడొచ్చు. సో మొత్తానికి బీజేపీ కూడా ఇప్పుడు ఎంటర్ అయిపోయింది. సో ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరి గత కొంతకాలంగా కూడా మరి ఈ యొక్క టెండర్ల విషయంలో మరి పొంగులేటి కావచ్చు, తర్వాత మరి సీఎం రేవంత్ రెడ్డి అక్రమాలపై ఎప్పటికప్పుడు మరి తాను బీజేపీ ఆఫీస్ నుంచి కూడా మరి మీడియా సమావేశాల ద్వారా చెప్తున్నారు. ఇప్పుడు మరొకసారి కూడా ఆయన ఎంటర్ అయ్యారు.
మీ రాజీనామాలు కాదు, మీ రాజీనామా డ్రామాలు ఆపండి. సో మీ ఇద్దరి విషయంలో అవినీతిని మరి బీజేపీ బయట పెడుతుంది. అతి త్వరలో సిబిఐ ఈడీలు కూడా రాష్ట్రంలోకి వస్తాయని కూడా హెచ్చరించడం మనం చూడవచ్చు. మొత్తానికైతే ఇప్పటికీ మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య ఉన్న ఏదైతే ఈ రాజీనామాల అస్త్రాలు అయితే బీజేపీ కూడా ప్రయోగించడం కావచ్చు. సో ఇది నిరూపించలేకపోతే నేను కూడా నా పదవికి రాజీనామా చేస్తానని ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పడం కూడా మనం గమనించవచ్చు సంధ్య. మరి ఇప్పుడు సిబిఐ నిజంగానే రంగంలో దిగే అవకాశం ఎంతవరకు ఉంది? మీరు అంటే 24 గంటల్లో దింపుదాము అనేట్టు కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి అంటే సవాల్ విసరడం జరిగింది. మరి దీనికి అంటే ఇప్పుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన కామెంట్స్ని కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకునే అవకాశం ఎంతవరకు ఉందనుకోవాలి? ఖచ్చితంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ మరి ప్రభుత్వంలో ఉన్నప్పుడు సిబిఐ ఎంటర్ కాకుండా జీవో తీసుకొచ్చింది. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా మరి అలాంటి సిబిఐని ఎంటర్ కాకుండానే చూస్తోంది. ఇప్పుడు తాజాగా ఏదైతే అమృత్ టెండర్ల విషయంలో మరి 8,888 కోట్లకు సంబంధించిన అక్రమాలు జరిగాయని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. దీనిపై సిబిఐ విచారణ కావాలని కూడా కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఒకవేళ మరి ఈ సిబిఐని కనుక ఆమోదిస్తే మరొకసారి జీవోను కూడా ఎత్తేస్తే సిబిఐ ఎంటర్ అవుతుంది. సో రాష్ట్రంలో జరిగే అవినీతి అంతా కూడా మేము బయట పెడతాము. సిబిఐ ఖచ్చితంగా మీరు అంటే క్షణాల్లో దిగిపోతుందని చెప్పడం మనం గమనించవచ్చు సంధ్య. అలాగే అంటే దోస్తీ చేసుకుంటే నిజంగానే ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి దాంతో దోస్తీ అని అంటే నిజంగానే వినడానికి కావచ్చు, చెప్పడానికి కానీ అక్కడ ఆస్కారం ఉంటుంది. బట్ కేంద్రంలో కాంగ్రెస్తో దోస్తీ ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రానివ్వట్లేదు అంటూ కూడా మరొక సెన్సేషన్ కామెంట్ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి బీఆర్ఎస్ అని స్పందించే అవకాశం ఉందనుకోవాలా? ఖచ్చితంగా మరి 3 పార్టీల మధ్య ఒక పార్టీతో కలుస్తుందని 3 పార్టీలు చెప్పుకోవడం మనం చూడవచ్చు. ఇప్పటికే మరి బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయాయని కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది. అట్ ద సేమ్ టైం బీజేపీ కూడా కాంగ్రెస్తో తెలంగాణ కాంగ్రెస్తో కుస్తీ పడుతున్నారు. ఢిల్లీలో మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్వారా కూడా దోస్తీ చేస్తున్నారు. కేసీ వేణుగోపాల్తో ఇప్పటికీ కేటీఆర్, హరీష్ రావులు కూడా మంతనాలు సాగించారు. సో బీఆర్ఎస్ పార్టీపై కూడా పూర్తి స్థాయిలో మరి ఎలాంటి కేసుల్లో సీరియస్ యాక్షన్ లేకుండా సిబిఐని ఎంటర్ కానియకుండా కూడా చూస్తున్నారు. సో ఢిల్లీ కాంగ్రెస్ తెలంగాణ బీఆర్ఎస్ను కాపాడుతుంది అని ఆయన సంచలన ఆరోపణలు చేస్తున్నాయి. అట్ ద సేమ్ టైం మరి ఇక దీంట్లో ముఖ్యంగా మరి ఢిల్లీలో కాంగ్రెస్తో దోస్తీ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ విషయంలో మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఒప్పుకోవట్లేదు కనుకనే మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్వారా ఈ యొక్క ఏదైతే మరి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఒక చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించడం కావచ్చు. మరి తెలంగాణలో రేవంత్ రెడ్డి దీన్ని వ్యతిరేకించడం అయితే మొత్తానికి ఢిల్లీలో ఈ యొక్క చీకటి ఒప్పందాలు జరిగాయి కనుకనే ఇప్పుడు సిబిఐ లాంటి సంస్థలకు మరి రాష్ట్ర ప్రభుత్వం కనుక ఒప్పుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క విచారణ జరిపించి దీంట్లో నిజాలు బయటికి తీస్తాము. సో మీరు రాజీనామా డ్రామాలు ఆపండి, సిబిఐ ఎంక్వైరీ కోరండి. ఖచ్చితంగా మేము కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నాం కనుక సిబిఐ విచారణ చేయించేందుకు సిద్ధంగా ఉన్నాం. అంటే క్షణాల్లో సిబిఐ దిగిపోతుందని చెప్పడం మనం చూడొచ్చు సంధ్య. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.